కౌశిక్ రెడ్డిపై హెచ్ఆర్సీలో కంప్లైంట్. మహబూబ్ నగర్ డీసీసీ ఆఫీసులో బీ ఫామ్ల లొల్లి. బంగ్లాదేశ్లో ఉత్కంఠ రేపుతోన్న ఎన్నికలు. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్లో చూద్దాం. విజయవాడలో విద్యుత్ మీటర్ రీడర్ల ఆందోళన తీవ్రతరమైంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ లో భారీ ధర్నా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3800 మంది మీటర్ రీడర్లు గత 5 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ కూటమి ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో విద్యుత్ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవాడ వీధిలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావడంతో తమ ఉపాధికి గండిపడుతుందని రీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లండన్లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా అక్కడ పలు ప్రాజెక్టులను మంత్రి నారాయణ బృందం అధ్యయనం చేస్తోంది. సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ అండ్ ప్లానింగ్ డెవలప్మెంట్ అధికారులతో ఈ బృందం భేటీ అయింది. లండన్ నగరం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి ప్రణాళికలు, రవాణా సౌకర్యాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డైరెక్టర్ గిన్ రిచర్డ్స్ నారాయణ బృందానికి వివరించారు. మినియేచర్ ద్వారా లండన్ నగర నిర్మాణం గురించి గివిన్ వివరించారు. బ్యాటరీస్ పవర్ స్టేషన్ ను మంత్రి నారాయణ సందర్శించారు. గతంతో మూతపడిన బ్యాటరీస్ పవర్ స్టేషన్ ను లండన్ అధికారులు ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ లో మున్సిపల్ కార్పొరేషన్ బీ ఫామ్ల రచ్చ మొదలైంది. డీసీసీ కార్యాలయంలో ఆశావాహుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. బీ ఫామ్ల విషయంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజును ఆశావాహులు నిలదీశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమకు టికెట్ నిరాకరించడంపై వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఆశావాహులు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి పాత వారిని కాదని కొత్త వారికి బీ ఫామ్ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడితే రిటర్న్ గిఫ్ట్ మామూలుగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీ, హజ్ కమిటీ చైర్మన్ కుసూర్ పాషా, ఇతర మైనార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నేతలు కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మైనార్టీ నేతలు కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు ఖురేషీ తెలిపారు.